ఏం పేరు బ్రదర్? నా పేరు డాక్టర్ నరసింహ మాడుగుల, ఉస్మానియా యూనివర్సిటీ. ఏంటి మళ్ళీ గ్రూప్ 1 సంబంధించి జియో 20ని రద్దు చేయాలంటా ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకోవాలి. అన్ని పాలన మాది బ్రహ్మాండంగా చేసేసాము. నిరుద్యోగులకు కావచ్చు, వివిధ సపన్న వర్గాలకి మా పాలన మెరుగైన పాలనగా చూపించినామని చెప్తాము. అంటే మెరుగైన పాలన చూపించడం అనేది వాళ్ళు చెప్పుకుంటే అనేది కాదు. ఆల్రెడీ ప్రజలు నిరుద్యోగులు ఒకసారి నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని తిరగబడ్డది అప్పుడే అర్థమైపోయింది. రెండోది, ఏ ఏ 6 గ్యారెంటీలు అయితే ఇచ్చారో అలా ఒక్క గ్యారెంటీ కూడా చేయలేదు. సో దానికి కవర్ చేసుకోవడం కోసం ఈ గ్రూప్ 1 ఈ నిరుద్యోగులను వాడుకోవడం మరియు ఈ విజయోత్సవాల పేరిట జరుపుతున్నారు తప్ప అసలు ఆ మెరుగైన పాలన ఈ 1 ఇయర్లో ఒక్కటంటే ఒక్కటి ఒక మంచి కార్యక్రమం చేసినామని చెప్పండి. ఒక మంచి కార్యక్రమం చేసినాము. వచ్చిన 6 గ్యారెంటీల్లో ఈ ఒక్క గ్యారెంటీ అయినా చేసినామని చెప్పండి. ఒకటి అంటే ప్రూవ్ చేస్తానికి అది ఉంటుంది కదా. శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు మన రాగానే చేసిరు కదా, ఇప్పుడు చేయరి. మేము 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్లో మేము గిన్ని పనులు చేసినాం, గిన్ని పోస్టులు నింపినాము. ఒక్క బటన్ కొత్త నోటిఫికేషన్ ఇచ్చిండా? ఇవ్వలేదు. నిరుద్యోగులకు న్యాయం ఎక్కడ చేసిండు? చేయలేదు. జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తాను చేసిండా? చేయలేదు. అప్పుడెప్పుడో ఇచ్చిన నోటిఫికేషన్లు ఇప్పుడు నింపుతున్నావు. నింపే నోటిఫికేషన్లలో నువ్వు కొత్త చేంజ్ చేయాల్సిన అవసరం ఏంది? కొత్తగా చేంజ్ చేయాల్సిన అవసరం ఏంది? సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? నువ్వు పాత నోటిఫికేషన్ పాత జీవో పెట్టేసి నువ్వు ఎగ్జామ్ పెట్టమని చెప్పింది. కానీ నువ్వు కొత్త నోటిఫికేషన్ వేసేసి కొత్త జీవో తీయాల్సిన అవసరం ఏంది? ఎవరి ప్రయోజనాల కోసం తెచ్చినావు నువ్వు? అదొకటి మేము ప్రశ్నిస్తున్నాం. అందుకనే ఈ జియో 29 ఎందుకు పెట్టినావు అంటే, రిజర్వేషన్ సిస్టమ్ అనేది నువ్వు ఎందుకు ఫాలో కావట్లేదు. యూపీఎస్సీ లాంటి పరీక్షలు, యూపీఎస్సీ లాంటి ఐఏఎస్లను ఐపీఎస్లను తయారు చేసే ఒక ఎగ్జాము, ఒక బోర్డు, అది కూడా కాన్స్టిట్యూషనల్ బోర్డే, అది దేశం మొత్తం ఇంత ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ పెడుతుంది. అది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతుంది. నీవెందుకు ఫాలో కావట్లేదు మేము అడుగుతున్నాం. నువ్వు ఒకవేళ ఇది కొత్తది కాదు, ఇప్పుడు ఆల్రెడీ ఫాలో అయిన జియో 55 తీసేసి మళ్ళీ ఎందుకు తీసుకొచ్చినామని మేము అడుగుతున్నాం. ఎందుకు అని అంటే, నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అయ్యే జియో 55 నువ్వు ఎందుకు తీసినావు? నువ్వు ప్రభుత్వంలో రాగానే ఎందుకు తీసేసినావు? ఎవరు ప్రయోజనాల కోసం తీసేసినావు? రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది నువ్వు కాన్స్టిట్యూషనల్ రైట్ కదా. అంటే దాని వెనకాల సంథింగ్ ఏదైనా కుట్ర జరిగి ఉంటుంది. ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు జియో 55 అనుకో. జియో 55 అయితే ఓపెన్ మెరిట్లలో 55 జియో ప్రకారం 10,450 మందిలో 209 పోస్టులు ఉన్నాయి ఓపెన్లో. 209 పోస్టులకు ఇంటూ 50 అంటే 10,450 మందిలో రావాలి వాళ్ళు. 10,450 మందిలో అయితే వాళ్ళకు అనుకున్న వాళ్ళకి తక్కువ మంది వస్తారని 28,000 ఈ ఓపెన్ మెరిట్ తీసేసి 28,500 మందిలో అయితే వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ ఫిలిమ్స్ క్వాలిఫై అవుతారు. వాళ్ళకి జాబ్లు ఇచ్చుకోవచ్చు అనుకుని ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇంత ఎవరు మార్చమని చెప్పిర్రు? ఎవరు పెంచమని చెప్పిర్రు? నువ్వు పెంచకోకుండా నీ ప్రయోజనాల కోసం చేస్తున్నావు అనంటే దీనివల్ల ఎవరు బెనిఫిట్ పొందిర్రు? ఎవరు బెనిఫిట్? ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు లాస్ అవుతున్నారు, బీసీ వాళ్ళు లాస్ అవుతున్నారు. వీళ్ళందరూ లాస్ అవుతుందంటే నువ్వు ఏ ప్రయోజనాల కోసం తెచ్చినావు అంటే, నీ 28,000 మందిలో అయితే నీ వాళ్ళు వస్తారు, ఫిలిమ్స్లో క్వాలిఫై అవుతారు, తక్కువ మార్కులను వచ్చేస్తారు. ఆ రిజర్వేషన్ వాళ్ళకి మెయిన్స్ ఇచ్చుకోవచ్చు. ఒకవేళ అట్లయితే 10,000 మందిలో అయితే వాళ్ళకి అవకాశాలు తగ్గుతాయి కదా. ఈ తగ్గుతాయి కాబట్టి వాళ్ళు ఎవరికైతే పోస్టులు అమ్ముకోవాలనుకున్నారో, ఎవరికైతే పోస్టులు ఇవ్వాలనుకున్నారో వాళ్ళందరూ ఫిలిమ్సే కాకపోతే మెయిన్స్ కాలేరు కాబట్టి ఇలా 28,000 మందిలో వస్తారు కాబట్టి వాళ్ళు యాజ్ యూజువల్ వస్తారు కాబట్టి మార్చి ఉండొచ్చు. మేము అదే అనుకుంటున్నాం. ఇప్పుడు జియో 29 ఇంత ఉన్న బలంగా నీకు ఎవరు ఏ డిమాండ్ మీద జియో 29 తీసుకొచ్చినావు? ఒకటి. రెండోది, ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్కి అగనిస్ట్గా ఎందుకు పోయినావు? 2 ఇవన్నీ అడుగుతున్నావు. ఇప్పుడు మీ పార్టీ సిద్ధాంతంలో మీ పార్టీ పెద్ద నాయకుడేమో నేను రాజ్యాంగాన్ని కాపాడుతా, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతా అంటున్నాడు. మరి మీరు అదే పార్టీని సిద్ధాంతాన్ని పట్టుకొని వచ్చిన మీరు ఇమీడియట్గా రాగానే నువ్వు జీవన్ చేంజ్ చేసి రిజర్వేషన్లనే తూటుపడాల్సిన పని లేదు కదా. కాబట్టి ఎవరు ప్రయోజనాల కోసం చేస్తున్నామని మేము అడుగుతున్నాం. ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ మార్చినావు. టీజీపీఎస్సీ చైర్మన్ 11 నెలలు ఉన్న వాళ్ళు మార్చినావు. 6 ఏళ్ళు ఉండాల్సిన టీజీపీఎస్సీ చైర్మన్ 11 నెలలకే నువ్వు పరిమితం చేసుకొని తీసుకొచ్చినావు. ఎవరు ప్రయోజనాలు తీసుకొచ్చినావు? ఒకవేళ తీసుకొచ్చినావు, మంచి ఎగ్జామ్లు పెడుతున్నావా? పెట్టట్లేదు. జీవోలు చేంజ్ చేసేసి గొడవలు పెడుతున్నావు. అంటే మేము అడిగేది ఏంటంటే, మీరు మీ ప్రయోజనాల కోసమే ఇవన్నీ మారుస్తున్నారు, పోస్టులు అమ్ముకోవడం కోసమే మారుస్తున్నారు అని మేము అనుకుంటున్నాం.